రోడ్లెక్కి పోరాడారు, ఉద్యమాలు చేశారు ఇవన్నీ నాకు తెలియదు కానీ ఆ పులిచింతల నిర్మాణంలో నా పాత్ర చాలా కీలకమైనటువంటిది. ఎందుకు అంటే పులిచింతలకు సంబంధించి 2 దఫాలు రెండేంటి 3 దఫాలు నక్సలైట్లు శిలాఫలకాలతో సహా పేల్చేశారు, నిర్మాణాలని తగలబెట్టేశారు. మధ్యలో వెహికల్స్ ఇవన్నీ నిర్మాణ సామాగ్రి ఉంటాయి కదా అవన్నీ తగలబెట్టేశారు. అట్లా 3 సార్లు ఆపేశారు గతంలో. ఆపితే నేను TV9లో ఉన్నటువంటి సందర్భంలో నక్సల్స్ నాయకుడు సురేష్ అని నల్లమల్ల ప్లాటూన్ కమాండర్ ఉండేవాడు, అతనితో ఇంటర్వ్యూ చేశాను నేను. ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగా, నువ్వు ఉంటుంది నల్లమల్లో, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తిండి తింటున్నారు మీరు, ఇక్కడ ప్రజలకి ఎట్లా అన్యాయం చేస్తారు మీరు? పులిచింతలు అనేటువంటి స్థిరీకరణ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ కృష్ణా డెల్టా ప్రాంతానికి నీళ్ళు వస్తాయి, 4 ముద్దలు తినడానికి అవకాశం ఉంటే దాన్ని ఎట్లా చేస్తున్నారని అడిగితే ఏది 10 లక్షల మంది నాశనం అయిపోతారన్నాడు. చెప్పిన చదువు చదవడానికి అర్థం ఎవడని అడిగాను నేను. అదేంటి అట్లా మాట్లాడతారేంటి అన్నారు. నేను డైరెక్ట్గా ఇదే ముక్కరిగా, అట్లా చెప్పిన చదువురాని అర్థం ఎవడు అంటే మా వాళ్ళు ఎక్స్పర్ట్లు అంటే ఎవరు సగం డిగ్రీ మానేసి వచ్చిన వాళ్ళే కదా మీ దగ్గరకు వచ్చి చేరేది. ఎవడన్నా బుద్ధి బుర్రా ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక DPR ఇస్తారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది. డీటెయిల్డ్